ఉత్సాహంతో వచ్చాను వినడానికి. రామాయణం ఒక అద్భుతమైనటువంటి ఘట్టం మానవుడికి, అంటే ప్రత్యేకించి భక్తి మార్గంలో మనందరికీ కూడా అనేక సూక్ష్మ ధర్మాలను ఇచ్చేటువంటి చక్కటి గ్రంథం. ఎంతోమంది ఆచార్యులు, గురువులు అనేక సాంప్రదాయాల్లో కూడా రామాయణాన్ని చిలికి అమృతమైన సమానమైనటువంటి వెన్నని నీరు మనకు అందించారు. అందులో సోదరుడు అని చెప్పడం కాదని శ్రీరామచంద్ర ప్రభు అద్భుతంగా సమయం 3 రోజులు కాబట్టి నిజంగా నాకు అనిపించింది ఈరోజు 3 రోజులు చాలా తక్కువే. అవకాశం ఉంటే వచ్చే సంవత్సరానికి వసంత నవరాత్రులు, నిజానికి నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి నవరాత్రులు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఆ 9 రోజులు కూడా అవకాశం ఉంటే భగవంతుని అనుగ్రహం, భక్తుల యొక్క సంకల్పం ఉంటే రాబోయే కాలంలో ఆ 9 రోజులు కూడా ఇలాంటి ఉదయ సమయంలో, బ్రహ్మముహూర్త సమయంలో ప్రత్యేకించి ఇలాంటి చక్కటి, ఇందులో 2 ఉన్నాయండి. ఒకటేమో కథ, 2 ధర్మ సూక్ష్మం, 3 హృదయానికి అత్తుకునేటువంటి భాష. ఈ 3 చక్కగా మేళవించబడ్డాయి అన్నమాట, చక్కగా కలిసిపోయాయి. తద్వారా మనకి ఎక్కడో యూట్యూబ్లోనో ఎక్కడో ప్రత్యక్షంగా వింటే పొందేటువంటి అనుభూతి మనకి యూట్యూబ్లోనో ఎక్కడో వింటే కనిపించదు. ప్రత్యేకించి మేము మామూలుగా చర్చిస్తూనే ఉంటాం ప్రతి విషయాన్ని కూడా. అనేకమైనటువంటి రీసెర్చ్, అనేక విషయాలు మీకు ఒక గంట సేపు చెప్పాలంటే కనుక ఎన్నో చక్కటి విషయాలు వారు కూడా అధ్యయనం చేసి అనేక విషయాన్ని, ఇది చెప్తే ఇంకా బాగుంటుంది, ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది అని అలా వారు చేసినటువంటి ఆ యొక్క పరిశోధన తద్వారా వారికి మనకి అందరికి కూడా ఎంతో చక్కటి ఉపయోగకరంగా మనకు అనిపించింది భావన. మీలాగే నేను కూడా వినడానికి వచ్చాను, చాలా తన్మయత్వాన్ని పొందాను. మామూలుగా నేను బృందావనం నుంచి వచ్చాను కాబట్టి భావం అంతా బృందావనంలో ఉండేది నిన్నటి వరకు. ఇంకా చెప్పాలంటే ఈరోజు ఉదయం కారులో కూర్చున్నప్పుడు కూడా పర్వాలేదు రామాయణం చెప్తాడు కానీ మేము బృందావనంలో ఉన్నాం కదా అన్నాం. కానీ అలా బృందావనం నుంచి పట్టుకొని మళ్ళీ అయోధ్యకి, మిథిలా నగరానికి తీసుకొచ్చారు ప్రభుజీ. మహాద్భుతం. ఎందుకంటే భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది, అంటే ఈ ఉదయం సమయంలో మనం వినేటువంటి హరికథామృతం, అక్కడ తవ కథామృతం తప్త జీవనం అంటుంది అనమాట గోపిక. తవ కథామృతం, యా హరి, నీ కథామృతం అనేటువంటిది జీవులందరికీ కూడా తప్త జీవనం, ఊపిరి లాంటిదంట. భక్తుడు అనేటువంటి వాడికి హరికథ వినడమే ఒక ఊపిరి. నిజంగా నేను బ్రతికున్నాను అంటే కనుక హరికథ వింటున్నాను అంటేనే బ్రతికున్నాను అర్థం అన్నమాట. హరికథ మనలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి సాధన. నిజానికి శ్రవణం, నవవిధ భక్తి మార్గంలోనూ శ్రవణం మాత్రమే ప్రాధాన్యంగా ఉంది. మనకి ముందుగా చెప్పింది. మనం జపం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఇంకా దోషములన్నీ ఉంటాయి, మనకి దశవిధ నామ అపరాధాలు అవన్నీ ఉంటాయి. కానీ శ్రవణం చేస్తుంటే ఏమవుతుందంటే కనుక ఇంకా మన భక్తి లోపల చాలా సరళంగా మనకు ఉంటున్నాం. అందుకే శ్లోకం ఎప్పుడు చెప్తున్నాను భాగవతంలో, ధర్మస్వాంసిత పుంస విశ్వసీర్గదాస్మిక నౌత్పాదీతేదిరతింశమే వైకేవలం. భగవంతుడి యొక్క కథ వినాలి అనేటువంటి ఉత్సాహం అనేది నీలో ఉండటమే భక్తుల యొక్క లక్ష్యం. అది లేకపోతే శ్రమే కేవలం అంత వ్యర్థమే. నాకు హరికథ వినాలనే కోరిక లేదు, కానీ చాలా మిగతా విషయాలు అన్నీ ఎంత ఉన్నప్పటికీ కూడా అది ఏమి చేసినా కూడా ఆ కార్యం ఏం చేయాలంటే హరికథ వినాలి, అక్కడ నడిపించాలంట. హరికథ వినటం ఒక మహాయోగం, హరికథ వినటం ఒక అద్భుతమైన సాధన. హరికథని విని ఆ యొక్క భావాన్ని పొంది, అనుభూతిని పొందడం భగవంతుడు ఇచ్చిన అదృష్టం. ఇంత మేడ్చల్ వారికి ఇంత అదృష్టం చేసినటువంటి జగన్నాథుడికి నిజంగా మాయ అంతా కూడా వారు వచ్చినప్పటి నుంచి అద్భుత మాయ జరుగుతుంది. నిజానికి కూడా జగన్నాథుడికి, బడులు, సుభద్రులకి ఈ యొక్క వారి ఆశీర్వచనం చేతని మనందరం కూడా వింటున్నామని భావం చేసి, నేను మామూలుగా రేపు వేరే కార్యక్రమం అనుకున్నాను కానీ రేపు కూడా ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాను. కళ్యాణం అయిపోయింది కానీ పట్టాభిషేకం రాకపోతే అసంపూర్ణం. నిన్న వేసి వారు నాకు పంపించారు, చూసాను. నేను మామూలుగా నేను యూట్యూబ్లో అవి చూడాను, అంటే నాకు వాట్సాప్లో అవి నాకు మేడ్చల్ గ్రూప్లోనూ ఒక 2500 ఉన్నాయన్నమాట. అన్సీన్ మెసేజెస్. యాక్చువల్లీ వెరీ సారీ, బట్ అది నాకు పంపించారు పర్సనల్గా. చక్కగా నేను ప్రవచనంతో విన్నాను. కానీ యూట్యూబ్లో వినటం కంటే కూడా ఇది ఎవరైనా మన డివోటీస్ తెలుసుకోవాల్సినటువంటి, రికార్డ్ చేస్తే నాకు కొంచెం వాక్యాలు రావు, బట్ ఎనీవే యూట్యూబ్లో వినటం కంటే కూడా ప్రత్యక్షంగా ఇక్కడ కూర్చొని ప్రత్యక్షంగా ప్రవచనం వినడంలోనూ
కాబట్టి మన మేడ్చల్ సత్సంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా సరేలే ఏముంది యూట్యూబ్లో వస్తుంది కదా మనం వినాలి అంటే అవకాశం లేకపోతే వినొచ్చు, కానీ ప్రత్యక్షంగా గురుముఖత ప్రత్యక్షంగా వింటూ దాని తద్వారా పొందేటువంటి అనుభూతి అద్వితీయం, చాలా చాలా ఉత్తమమైనటువంటిదిగా మనం భావన చేద్దాం. భక్తి అనేటువంటిది కేవలం ఇన్ఫర్మేషన్కి యూట్యూబ్ కానీ ఇది ఓకే, కానీ మనలోనూ ఒక అనుభూతి పొందేటువంటి భావన మాత్రం ప్రత్యక్ష ప్రవచనం ద్వారానే గురుముఖతగానే ప్రత్యక్షంగా వింటనే ఆ యొక్క అనుభూతి మన హృదయం లోపలికి వెళ్ళి అలా స్థిరంగా కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఎవరైతే రాలేదో ఈ 2 రోజులు కూడా వారికి చక్కగా రేపు రావాల్సిందిగా మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. హరే కృష్ణ.